వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైం అంటే ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లే వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ పక్కన పెట్టేశారు. నీ వలన పార్టీ పరువు పోతుందంటూ క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు. తన సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీను ఏమంటున్నారు? అసలు ఆయన్ని జగన్ వద్దనుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? వైసీపీ అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాణి మధ్యలో దివ్యల మాధురి, వీరి ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతుంది. దువ్వాడ వాణి గత కొంతకాలంగా మీడియాకి దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి మాత్రం చెట్టా పట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మరోవైపు రీల్స్ తో, సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. అయితే మొన్న మధ్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేదాడ తిలక్, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి టెక్కలి వైసీపీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ కక్షతో టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల పరిధిలో స్థానిక సంస్థల నిధులు వినియోగించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి దువ్వాడ వాణి పొలిటికల్ గా తిరిగి యాక్టివ్ అవ్వడం జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. పొలిటికల్ గా దువ్వాడ శ్రీను లూప్ లైన్ లోకి వెళ్లిపోతుంటే దువ్వాడ వాణి మెయిన్ లైన్ లోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఆ క్రమంలో దువ్వాడ వాణి తిలక్ తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో వరుసగా పాల్గొంటున్నారు. దువ్వాడ వాణిది ముందు నుండి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి సంపతారావు రాఘవరావు కాంగ్రెస్ నుంచి టెక్కలి ఎంపీపీగా గెలవగా వాణి ప్రస్తుతం టెక్కలి వైసీపీ జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. దువ్వాడ శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన దువ్వాడ చివరికి జగన్ చల్వతో 2021లో ఎమ్మెల్సీ అయి ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతూ దివ్యల మాధురితో కలిసి సోషల్ మీడియాలో అలా కానిచేస్తున్నారు. మాధురితో కలిసి హైదరాబాద్ లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుండి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుండి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, ఆ కారణంగా తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలు బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలి పశువును చేశారన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది.
తాను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, సస్పెన్షన్ ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తాను అని దువ్వాడ అంటున్నారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామమని కొత్త అర్థం చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహానుభావుడు గురజాడ అప్పారావు మాటలు గుర్తుకు చేస్తూ బోల్డ్ ధైర్యం ప్రదర్శించేశారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానంటున్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని చెయ్యండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను. స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను. ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై. దువ్వాడ శ్రీనివాస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డెక్కడంతో పాటు మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా క్రమశిక్షణ చర్యలైతే అప్పుడే సస్పెన్షన్ వేటివేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇన్స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫోటోషూట్, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడూ రచ్చకెక్కారు. కానీ జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్ ను పొగడమే దానికి కారణమని తెలిసింది. ఇటీవల సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరని అడిగిన ప్రశ్నకు లోకేష్ అని ఇద్దరు కూడబలుక్కున్నట్లు ఒకేసారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైన వాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడని తెగ పొగిడేశారు. ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందట. లోకేష్ ను అంతగా పొగిడితే జగన్ ఊరుకుంటారా? అందుకే దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేశారంట. మొత్తానికి వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న దువ్వాడ పదవీ కాలం తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానానికి అలా ఎండ్ కార్డు పడే పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.